ప్రైస్ లాడ్ అందరికీ. ఈరోజు మనం ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం. ఆది కాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 31వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనం. చాలు ఇక్కడ ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఎవరు ద్వేషించబడుతున్నారు? ఎవరు ద్వేషించబడతా ఉన్నారు? లేయా ద్వేషించబడతా ఉంది. ఎవరు చూస్తూ ఉన్నారు ద్వేషించబడటం? ఎవరు చూస్తూ ఉన్నారు? యెహోవా చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఈ లోకంలో జన్మించిన నాటి నుండి అనేక సార్లు అనేక మంది ముందు ద్వేషించబడిన వారమే. వాళ్ళ కోపానికి వాళ్ళ యొక్క విమర్శలకు అనేక మంది మానసికంగా శారీరకంగా నలగొట్టబడిన స్థితిలో ఉన్నవారమే. స్త్రీలంగా మనకు తెలుసు, అనేకమైన పరిస్థితుల్లో నుంచి మనం వచ్చిన వారమే. అయితే ఈ ద్వేషించబడటం అనేది అనేక సార్లు మోసగించబడటం, అవమానించబడడం, నిందించబడటం, అనేక సార్లు తృణీకరించబడిన స్థితిలో ఉన్నవారమే. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని బ్రతికిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా ద్వేషించబడతా ఉంది. ఎవరు? లేయా. ఈ లేయా ఎవరు అంటే లాబాను యొక్క కుమార్తె, చిన్న కుమార్తె. మొదటి కుమార్తె, పెద్ద కుమార్తె లేయా, రెండో కుమార్తె రాహేల్. లాబానికి పుట్టిన యొక్క కుమార్తెలు ఇద్దరు. ఈ ఇద్దరు కుమార్తెల్లో ఈమె ఎందుకు ద్వేషించబడతా ఉంటే, ఈమె ఎలా కనపడతా ఉంది అందరికీ? రాహేల్ అయితే గొర్రెల మందకు వెళ్తూ ఉంది, కానీ ఈమె గొర్రెల మందతో వెళ్ళలేకపోతా ఉంది. అంటే ఆమె జబ్బు కలదని కూడా బైబిల్లో ఉంది. ఆమె ఎలాంటిదంట? అందువలన జబ్బు కలదంటే అందరూ ద్వేషించబడతానా? ఆమె పుట్టుకతో జబ్బు కళ్ళతో పుట్టలేదంట, కానీ అందరూ ద్వేషిస్తూ ఉంటే ఏడ్చి ఆమె కళ్ళు ఏమైపోయాయంట? అలా అయిపోయాయంట, జబ్బు కళ్ళు అయిపోయాయంట. అంటే ఏడుస్తూ ఉంటే ఏమైపోతూ ఉంటుంది? కళ్ళల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఉన్న సొనంతా బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అనేక సార్లు నేను కూడా అలాంటి అనుభవంలో నుంచి వచ్చిందాన్ని. అంటే ఎందుకు అంటే అలాంటి పరిస్థితి, చుట్టూ ఉన్న పరిస్థితులు, మనల్ని కృంగదీస్తున్న పరిస్థితులు, మనల్ని విమర్శించబడుతున్న పరిస్థితులు, ద్వేషించబడుతున్న పరిస్థితులు ఎప్పుడు ఏం చేయబడతా ఉంటాయి? మనల్ని కన్నీరు కార్చే స్థితికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు లేయా పరిస్థితి కూడా ఎలా ఉంది? చుట్టూ తల్లిదండ్రులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఆమె ఏం చేయబడతా ఉంది? ద్వేషించబడతా ఉంది. అంతేకాదు ఒక గుర్తింపు లేని స్త్రీగా కూడా ఉంది. అయితే చూసినట్లయితే ఆది కాండంలోనే ఆమెను అన్నయ్య లేరు, తండ్రి ద్వేషిస్తూ ఉన్నాడు, అక్క ద్వేషిస్తూ ఉంది అనే దానికి చూడండి. ఇక్కడ 30వ అధ్యాయము 1వ వచనంలో, రాహేలు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడే ఏం చేస్తూ ఉంది? అక్క కూడా ఏం చేస్తూ ఉంది? అసూయపడతా ఉంది. అంటే ఏంటి? అక్క కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంది? నాకు పిల్లలు లేరు, అక్కకు పిల్లలు పుడుతున్నారని ఆమె కూడా అక్కకు పుట్టారులే, నాకు లేకపోయినా అనే సంతోషం అనేది లేకుండా ఏం చేస్తూ ఉంది? రాహేలు కూడా ద్వేషిస్తూ ఉంది. అంతేకాదు యాకోబు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? నీకు ఎవరు కావాలి? యాకోబు పద్దనరావు నుండి వచ్చినప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు లాబాను అడుగుతాడు, నువ్వు పని చేస్తూ ఉన్నావు కదా, నీకేం కావాలో కోరుకు అంటే, యాకోబు ఏమడుగుతున్నాడు? నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ని ఇచ్చి నాకు పెళ్లి చేయి, నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తానంటాడు. అంటే ఇప్పుడు యాకోబు దృష్టిలో కూడా ఎలా ఉంది? గుర్తింపు లేని స్త్రీగానే ఉంది. అవును కదా?
అంటే ఎవరి చేత ద్వేషించబడతా ఉంటా ఉంది, ఎవరి చేత గుర్తింపబడటం లేదు, ఎవరి చేత ప్రేమించబడటం లేదు, ఎవరి ప్రేమ కూడా ఆమెకి లేదు. యాకోబు కూడా చివరికి ఆమెని ప్రేమించటం లేదు. ఎవరిని ప్రేమిస్తానంటున్నాడు? రాహేల్ని ప్రేమిస్తాను, రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నాకు ఆమె ఇవ్వని అంటున్నాడు. అయితే అంతేకాదు, రాహేలు కోసం 7 సంవత్సరాలు చేస్తే చివరికి ఆమెను ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళ నాన్న మోసం చేసి లేయాని పంపిస్తాడు. లేయాని పంపించినప్పుడు అంటే ఆమె జీవితం ఏంటంటే, ఆమెకు ఆనందకరమైన, ఆమెకి ఇష్టమైనది ఏది ఆమె జీవితంలో లేదు. ఆమె అలాంటి ద్వేషించబడుతున్న స్థితిలోనే ఉంది. అయితే ఆ ద్వేషించబడటం ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు చూడటంలా. ఈ లోక సంబంధమైన తోబుట్టువులు ఎవరూ చూడాల. ఎవరు చూసినా చూడకపోయినా చూస్తున్న వారెవరు? దేవుడైన యెహోవా చూస్తూ ఉన్నాడు. అవును కదా? అంతేకాదు, చూడండి, హన్నా కూడా తన యొక్క పెనిన్నాతో ద్వేషించబడతా ఉన్నప్పుడు, తన యొక్క పిల్లలు అందరూ పుడుతున్నారు, హన్నాకు పిల్లలు లేరని ద్వేషించబడతా ఉన్నప్పుడు తన భర్త ఏమంటా ఉంటాడు? చూడండి, మొదటి సమయంలో ఏమంటాడు భర్త? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కానా అంటాడు. అంటే తను ద్వేషించబడతా ఉంది. ఎవరి చేత ద్వేషించబడతా ఉంది? తన అక్క అయిన పెనిన్నా చేత ద్వేషించబడతా ఉంది. అది తన తోబుట్టువులు ద్వేషిస్తూ ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లలు లేరని, గొడ్రాలని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. అలాంటి ద్వేషించబడుతూ మాట్లాడుతున్న ఆ పరిస్థితుల్లో, ఆమె కృంగిపోతున్న స్థితిలో భర్త ఏం చేస్తూ ఉన్నాడు? నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కానా అంటాను. అంటే అంతగా ప్రేమిస్తున్నాడు హన్నాని. అయినా కానీ ఆమె ఆదరణ పొందగలిగిందా? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ అన్న ఆ మాటకైనా ఆమె ఆదరణ పొందలేకపోయింది. ఆమె ఆదరణ పొందలేదు. ఆమెకు సంతోషం కలగలేదు. ఆ మాట ద్వారా ఆమెకి తృప్తినివ్వలేదు. ఆ మాట ఆమెకి సమాధానాన్ని ఇవ్వలేదు. అయితే ఆమె అలాంటి ద్వేషించబడుతూ, అవమానించబడుతూ, హేళనకు గురి చేస్తబడుతున్న ఆ పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వస్తూ వచ్చింది? దేవుని ఇంటికి వస్తూ వచ్చింది. అంటే ద్వేషించబడుతున్న ఆ స్థితిలో ఉన్న ఆ స్త్రీని కూడా ఎవరు చూస్తూ వచ్చారు? ఆమెను కూడా దేవుడే చూస్తూ వచ్చాడు. అయితే ఆమెను కూడా ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? ఆ మొర ఆలకిస్తూ వచ్చాడు. అంతేకాదు, ఇంకొక వాక్యంలో ఉంది చూడండి, ఇక్కడ ఆదికాండంలోనే 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. చాలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అతని సహోదరులు అతను ద్వేషిస్తున్నారు. ఎవరు ఇతను? ఏసేపుని ఎవరు ద్వేషిస్తున్నారంట? అతని సహోదరులే ద్వేషిస్తూ ఉన్నారు, తోబుట్టువులే ద్వేషిస్తూ ఉన్నారు. అందుకే అతనికి క్షేమ సమాచారమైన అంటే అతని మీద ఎలా ఉన్నారంట? పగ్గా ఉన్నారంట. ఎలాంటి పగ? కయీను హేబేలు మీద ఎలాంటి పగ పెంచుకున్నాడు? దేవుడు మెచ్చుకునేసరికి కయీను హేబేలు మీద పగ పెంచుకొని ఏం చేస్తూ వచ్చాడు? కయీను హేబేల్ని చంపేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఏసేపును ద్వేషించి ఏసేపును కూడా ఏం చేస్తూ వచ్చారు అన్నలు? గుంటలో వేస్తూ వచ్చారు. ఇస్మాయిలీలకి అమ్మేస్తూ వచ్చారు. అంటే అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏసేపుని ఎవరు చూస్తూ వచ్చాడు? దేవుడు చూస్తాడు. ఏబేలు చంపబడినా కానీ ఏబేలుని ఎవరు చూస్తూ వచ్చాడు? దేవుడు చూస్తూ వచ్చాడు. ఇంకొకరు చూడండి, ఇంకొకటి చూసుకుందాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం. మొదటి సమయాలు 17వ అధ్యాయం. మొదటి సమయాలు 17వ అధ్యాయము 2వ వచనం.
ఉమ్, చాలు చాలుండు. ఇక్కడ ఇంకొక వాక్యం ఉంచుద్దాం చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయంలోనే 22వ వచనం. 28వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఏమంటా ఉన్నారు, అతని అన్నలు కూడా ఎందుకు వచ్చావంటా ఉన్నారు యుద్ధానికి. చూడండి. ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. ఇతను ఎలా అంటా ఉన్నాడు, అతని అన్నయ్యలే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఎవరిని ఎవరిని దావీదుని కదా. దావీదుని ద్వేషించారు అన్నయ్యలు, యేసోపుని ద్వేషించారు వారు అన్నయ్యలు. ఇక్కడ అన్నాన్ని ద్వేషిస్తూ ఉంది వారి తొడికొడలైన పెనిన్న. అయితే అందరి చేత ద్వేషించబడతా ఉంది లేయా. మన జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి అనుభవంలో నుంచే వస్తూ ఉన్నాం. ఒకవేళ ద్వేషించబడతా ఉన్నామా, తృణీకరించబడతా ఉన్నామా, లేకపోతే ప్రేమించేవారు ఎవరు లేరా, ఆదరించేవారు ఎవరు లేరా అని కృంగిపోతూ ఉంటున్నామేమో. అయితే వారందరినీ చూచిన దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. వారందరినీ విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా. అంతేకాదు, తృణీకరించబడిన వారి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటాడట. ఎవరి విషయంలో? తృణీకరించబడిన వారి విషయంలో, ద్వేషించబడుతున్న వారి విషయంలో. ఎవరైతే ద్వేషించబడుతున్నారో, ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే చిన్న చూపు చూపబడుతూ ఉన్నారో, ఎవరైతే నిందించబడతా ఉన్నారో, ఎవరైతే ఇక నాకు ఎవరు లేరు, నాకు ఇంకా నేను నిస్సహాయురాలిని, ఒంటరిని అని నిరాశలో కృంగిపోతున్నారో, అలాంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడంట అలాంటి వారి విషయంలో. అందుకే ద్వేషించబడిన హన్నా విషయంలో దేవుడు గర్భం తెరించి ఏం చేస్తూ వచ్చాడు, గొప్ప ప్రవక్తను ఇస్తూ వచ్చాడు. అందుకే ద్వేషించబడిన యేసోపు ఎక్కడి నుంచుతూ వచ్చాడు. ద్వేషించబడిన యేసోపుకి ఎవరైతే ద్వేషించారో ఆ ద్వేషించిన అన్నలే వచ్చి చివరికి అతని కాళ్ళ దగ్గర నమస్కారం చేసే విధంగా ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతూ వచ్చాడు. అంతేకాదు, దావీదును కూడా ద్వేషించినప్పుడు దావీదు ద్వేషించబడిన ఆ స్థితిలో ఉండి కృంగిపోయిన స్థితిలో ఉన్నా కానీ చివరికి దావీదును ఎక్కడ ఉంచుతూ వచ్చాడు, దేవుడు రాజుగా ఉంచాడు. మన జీవితంలో కూడా ద్వేషించబడుతున్నామని కృంగిపోకుండా చూచున్న దేవుడు మనకున్నాడు. కాబట్టి చూచున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక దినాన ఉన్నత స్థానంలో ఉంచుతాడు, ఒక మంచి స్థానంలో. అందరూ దేవుడిని ఘనపరిచే స్థానంలో దేవుడు ఉంచుతాడని దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. అవును కదా. లేయ ద్వేషించబడతా ఉంది, లేయ తృణీకరించబడతా ఉంది, లేయ ఏం చేయబడతా ఉంది, ఎవరి ప్రేమకు నోచుకోలేకపోతా ఉంది. అలా ఏడ్చి ఆమె కళ్ళు ఏమైపోతా ఉన్నాయి, జబ్బు కళ్ళు అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఎవరు చూస్తూ వచ్చారంట ఆమెని, ఎవరు చూస్తూ వచ్చాడు, చూడండి, దేవుడు చూస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండం 29వ వచనం 31వ వచనంలో చాలు. ఎవరు చూస్తూ ఉన్నారమ్మా, లేయా ద్వేషించబడటం యెహోవా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక అంతమందిని ద్వేషించబడుతున్నప్పుడు యెహోవా చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఏం చేస్తూ వచ్చారు అందరూ. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము తన మాటతో చేయగలిగిన ఆ గొప్ప దేవుడు కూడా కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, అందరి పాప విమోచన నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన ఆ కుమారుణ్ణి తన సహోదరులందరూ ఏం చేస్తూ వచ్చారంట, ద్వేషిస్తూ వచ్చారు. అందరూ అతన్ని ఏం చేస్తూ వచ్చారు, సిలువకు అప్పగిస్తూ వచ్చారు. అందుకే ఒక చోట ఉంది, నీ స్వకీయులే నిన్ను ద్వేషించారని. అతన్ని కూడా ఏం చేస్తూ వచ్చారు. అయితే దేవుడే వాళ్ళు అంతమంది ద్వేషించిన అందరినీ రక్షించాలని వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ వారి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఉన్నాడు. అవును కదా. మరణాన్ని జయించిన దేవుడు ఉన్నాడు. ద్వేషించబడుతున్నావని ఇంకా కృంగిపోతా ఉన్నావా? ప్రేమించేవారు లేరా? దిగులా, విచారమా? ఎవరు ఓదార్చేవారు లేరా? నువ్వు కృంగిపోతున్నప్పుడు చూసి నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చేవారు లేరని నువ్వు ఇంకా నిరాశపడతా ఉన్నావా? కానీ ఎవరున్నారు మనకి?
దేవుడు ఉన్నాడమ్మా. మన పక్షాన్ని ఆదరించేవాడు ఆయన ఉన్నాడు. చూడండి, ఇంకొక వాక్యం ఉంది. చూడండి, ఈ లేయా ద్వేషించబడినప్పుడు ఆది కాండంలోనే 32వ వచనం, ఆది కాండం 32వ వచనం. చాలు. ఇక్కడ ఏం చేస్తా ఉంది? ప్రేమించిన కదా అనుకొని అతనికి రూబేనను పేరు పెట్టాను. లేయాని ద్వేషించడం చూసి ఎవరికి ముందు దేవుడు గర్భఫలం ఇస్తా వచ్చాడన్నా? లేయాకే వేస్తాడు. మొదట రూపసి సుందరవతి అని చెప్పబడుతున్న ఈ యొక్క రాహేలు గర్భఫలం రాలేదు, కానీ ఎవరికి వస్తా వచ్చిందన్నా? ద్వేషించబడుతున్నావని అని బాధపడుతున్న నిన్నే దేవుడు ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. అయితే అందుకు కొంచెం సమయం ఓపిక పట్ట, కొంచెం సమయం నెమ్మది కలిగి ఉండి, కొంచెం సమయం సమాధానంతో దేవుని మీద ఆధారపడుతూ, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నట్లయితే ఏం చేస్తాడు దేవుడు? ఈమె ఎంతగా దేవుని మీద ఆధారపడతా వచ్చిందో, అలాంటి పరిస్థితిలో, ద్వేషించబడుతున్న పరిస్థితిలో, కృంగిన పరిస్థితిలో, నాకు ఎవరు లేరు అనా మా అక్క నన్ను ద్వేషిస్తూ ఉందనుకుంటుందో, తండ్రి నన్ను ఇలా చేస్తున్నాడు అనుకున్న అలాంటి స్థితిలో ఆమె అయిపోతుంది. అయితే ఈమె జీవితం ఎలా ఉందంటే, నిజంగా చూసినట్లయితే ఆమె ద్వేషించబడటమే కాదు, కానీ ఆమె కోసం ఎవరు కొలువు చేయలేదు. రాహేల్ కోసం అయితే యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చాడు. అయితే ఈమెను ఎవరు గుర్తించలేదు. ఆమె వివాహం కూడా ఎలా జరిగింది? ఆమె ఇష్ట ప్రకారం జరిగిందా? ఆమె చేసుకుంటాన్న వాళ్ళకి ఇచ్చారా? లేదు. అవునా? రాహేల్ కోసం వివాహం చేశాడు, రాహేల్ కోసం విందు చేశాడు. రాహేల్ని పంపించాల్సిన సమయానికి ఎవరిని పంపిస్తూ వచ్చాడు వాళ్ళ నాన్న? మోసం చేసి వివాహం చేశాడు. అంటే రాహేలు వెళ్ళవలసిన స్థానంలోకి ఆమెను పంపించాడు. అప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుంది? ఒక స్త్రీగా బాధ ఉందా? ఒక యవనస్తురాలు, ఒక కన్యక తన ఇష్ట ప్రకారం వివాహం చేయకుండా తన చెల్లికి వివాహం అని చెప్పి తన చెల్లికి ఇచ్చి చేస్తానని యాకోబు చెప్తూ, అవునా, తనకి వివాహం జరిగించి చివరికి తన కోసం విందు చేయించి చివరికి రాత్రికి పంపించే సమయంలో ఎవరిని పంపిస్తూ వచ్చాడు? ఒక కన్యగా, ఒక స్త్రీగా, యవనస్త్రాలుగా తనెంత మానసికంగా ఆ రోజు కూడా వేదన చెంది. అంటే యాకోబు యొక్క ప్రేమ లేకుండానే తను ఒక భార్యగా వెళ్ళింది. అవును కదా? యాకోబు ఏమైనా ప్రేమించాడామని? లేదు. యాకోబుకు తెలియకుండానే ఆమెకు భార్యగా, అతనికి భార్యగా వెళ్ళింది. అంతేకాదు, అతను అంటే రాహేలు వెళ్ళవలసిన స్థానంలోకి పంపబడింది. అంటే మోసగించి పంపబడినట్టే. అంతేకాదు, రాహేలు తన తండ్రి ఏం చేస్తా వచ్చాడామని? అంటే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తన తండ్రి చెప్పినది చేస్తూ వచ్చింది. అవును కదా? అంటే తను మోసగాడని యాకోబు తర్వాత సంగతి. యాకోబు రాహేల్ని ప్రేమించాడన్న సంగతి లేయా వింటూనే ఉంది. 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేశాడన్న సంగతి లేయాకు తెలుసు. అయినా కానీ లేయా పంపబడుతున్నప్పుడు తను ఎంత వేదన చెంది ఉంటుందో. అయితే అలాంటి మానసికమైన వేదన, అలాంటి బాధ తెల్లారులేసి యాకోబు అడుగుతా ఉన్నాడు. ఏమని నువ్వు చేసిన పని ఏంటి? చూడండి, ఏం అడుగుతున్నాడు? 23వ వచనంలో 29, 23 చదవమ్మా. తర్వాత 25 చాలా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు యాకోబు? ఉదయం మందు లేచి లేయా అని ఎరిగి లాబానుతో నా చేసిన పనేంటి, నువ్వెందుకు నన్ను ఇట్ట మోసం చేసావని లాబాన్ని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఏమంటా ఉన్నాడు 27వ వచనంలో?
ఈమె యొక్క వారం సంపూర్ణ చేయము, నువ్వు యొక్క 7 సంవత్సరాలు 4 కొలువు చేస్తే ఆమెను ఇస్తాను. అప్పుడు యాకోబు ఆమె వారము సంపూర్తి చేస్తాడు. అంటే ఏంటి, ఈమె వివాహం చేయటానికి కూడా, అంటే ఆమెను వివాహం చేసుకోవటానికి కూడా ఎవరు రారనేమో లాబాను యొక్క ఉద్దేశం. అందుకే ఆమెకు వివాహం కాకుండా చేస్తే చుట్టూ చూసిన వారు ఎవరేమనుకుంటారో అని చెప్పి ముందు ఏం చేస్తా వచ్చాడు, ఆమె ఇష్టం లేకపోయినా, చేసుకునేవాడికి ఇష్టం లేకపోయినా, చీకటిలో ఎవరికీ తెలియకుండా ముందు ఏం చేస్తా వచ్చాడు, లేయాకు చెప్పి పంపిస్తా వచ్చాడు. ఆ సమయంలో తనకి ఇష్టం లేకపోయినా అవనవసరం నా బిడ్డ తను ఎంతగానో మానసికంగా ఏడుస్తాను. అంటే తన యొక్క కన్నీరు, తన వేదనని అంతా ఎవరు చూస్తూ వచ్చారు, ఇలా ద్వేషించబడటం, ఇలా పెళ్లి చేయటం, యాకోబుకి ఇష్టం లేకపోయినా ఆమెతో శయనించడం, కాపురం చేయటం అనేది అది బాధ కలిగించేదిగా ఉంది. అలా ద్వేషించబట్టమే దేవుడు చూస్తూ వచ్చాడు. అందుకే వెంటనే ఏం చేస్తూ వచ్చాడు, ఆమె గర్భవతి అయి కుమారునికి వెంటనే ఆమె గర్భాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఆమె ఏమంటా ఉంది, గర్భంలో బిడ్డ పుట్టిన తర్వాత, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించుకున్నాడు. ఎవరు చూశారంట ఆమె శ్రమని? యెహోవా చూశాడు కాబట్టి నాకు పిల్లాడు పుట్టాడు, అందుకని నా భర్త నన్ను, అంటే పిల్లవాడు పుట్టిందాకా కూడా భర్త ప్రేమ అంటే ఏంటి ఆమె ఎరగకుండానే ఉంది. అవును కదా, భర్త ఆమెను ప్రేమించినట్టు ఆమె చెప్పలేదు. అంటే నా భర్త నన్ను ఇకనయించినా ప్రేమిస్తాడు. ఇప్పటి వరకు యాకోబు ప్రేమ అంటే ఏంటి ఆమె తెలుసుకోలేకపోతుంది. ఆమెకు చూపించలేదేమో. రాహేలుతో ప్రేమగా ఉంటున్నాడు, లేయాతో ప్రేమ. అది సహించగలదా ఏ స్త్రీ అయినా? సహించలేదు కదా. అయినా కానీ తను ఆ సమయంలో ఏడుస్తానే ఉంది. పిల్లవాడు పుట్టినప్పుడు ఏమంటా ఉంది, ఇకనైనా ప్రేమిస్తాడేమో, యెహోవా నా శ్రమను చూసి నా గర్భం తెరిచి పిల్లవాడిని ఇచ్చాడు, ఇకనైనా ప్రేమిస్తాడేమో ఆశ ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆమె చూడండి, మరలా చూస్తే ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా. ఆమె ఏమంటా ఉంది, మొదటి కుమారుడిని అయితే శ్రమని, నా శ్రమ చూసి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, నాకు గర్భం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు, వెంటనే రెండో కుమారుని ఇస్తూ ఉన్నప్పుడు నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విని నాకు కుమారుని ఇచ్చాడు అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెడతా ఉంది. మళ్ళా చూస్తే 34వ వచనంలో ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకోండి అని చెప్పి అతనికి ఏం చేస్తూ వచ్చింది, లేవి అని పేరు పెడతా ఉంది. అంటే దేవుడు వెంటనే ఆమెని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నా భర్త 3 కుమారులు పుడుతున్నా కానీ యాకోబు ఆమెని హత్తుకున్నవాడిగా లేడు. అంటే ఆ ప్రేమ హత్తుకొనడం, ఆ ఆప్యాయత భర్త నుంచి ఆమె పొందలేకపోతా ఉంది. అందుకే ఈ బిడ్డ పుట్టినాకైనా నన్ను హత్తుకుంటాడేమో, ఈ బిడ్డ పుట్టినాకైనా నన్ను ప్రేమిస్తాడేమో, ఈ బిడ్డ పుట్టినాకైనా నన్ను చక్కగా చూసుకుంటాడేమో అని ఆశపడుతూ ఆ బిడ్డలకు ఏం పేర్లు పెడతా ఉంది. అంతేకాదు ఈసారి చూడండి 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదును అనుకొని యోధా అను పేరు పెట్టాను. ఏం చెప్తా ఉంది ఇక్కడ, యెహోవాను స్తుతిస్తానని పేరు పెడతా ఉంది. అంటే ఇక్కడ చూసినట్లయితే మరలా ఆమె గర్భవతి, మరలా అయితే మొత్తానికి ఆమెకి ఎంతమంది కుమారులు పుట్టారంటే 6 కుమారులు, 1 కుమార్తె ఆమెకి దటే. ఆమె ఇశ్రాయేలు జనాంగానికి ఎక్కువ మంది పిల్లలు ఇవ్వడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు, లేయాను వాడుకున్నాడు. ఎంతమంది కుమారులు ఆమె ద్వారా, తర్వాత ఆమె దాసు ద్వారా 2, రాహేలు ద్వారా 2, రాహేలు దాసు ద్వారా 2. అంటే ఇలా సంతానం వృద్ధి చెందడానికి దేవుడు ఎవరిని వాడుకుంటూ వచ్చాడు, లేయానే. ఇశ్రాయేలు జనాంగము వృద్ధిలోకి ఈ వీరులు కూడా ఏం చేయబడతా వచ్చారు, ద్వేషించబడిన వీరి పిల్లలు కూడా ఏమవుతా